Hey guys, welcome back to our channel 3 Rocks. Back with yet another video. భద్రాచలంకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పర్ణశాలకైతే వెళ్తారు. పర్ణశాల భద్రాచలం రాముని దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. అక్కడ చరిత్ర అంశాలతో పాటు అక్కడ ప్రకృతి కూడా ఆకట్టుకుంటుంది. భద్రాచలంలో కొలువైన సీతారామచంద్ర స్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. రాముని వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా ఉండటం ఇందుకు కారణం. పర్ణశాలలో సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ రాముడు సంచరించిన ఆనవాలు సైతం కనిపిస్తాయి. ఆంజనేయ స్వామి పాదముద్రలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. రావణుడు సీతమ్మను అపహరించుకుపోయింది ఇక్కడి నుంచి అని పురాణం చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రానికి 32 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం రామాయణంలో పర్ణశాల ప్రవస్థన ఉన్నట్టు పెద్దలు చెప్తున్నారు. శ్రీరాముడు 14 ఏళ్ల పాటు సీతమ్మతో కలిసి వనవాసం చేశాడు. అయితే అలా వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ పర్ణశాల ప్రాంతంలోనే నివసించినట్టు ప్రతీతి. అక్కడ నిత్యం ప్రవహించే వాగు వద్ద సీతమ్మ స్నానం చేసినట్టు చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ రథగుట్టపై ఆమె ధరించే చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరలు ఆనవాలు ఏర్పడినట్టు ఒక కథనం. పురాణ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో పర్ణశాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అలాగే అక్కడ కొంతకాలం నివసించాడు. అందుకే ఆ ఆశ్రమానికి పర్ణశాల అని పేరు వచ్చింది. ఎందుకంటే దాని చుట్టూ భారీగా చెట్లు కనిపిస్తాయి. పర్ణ అంటే ఆకులు అని అర్థం, అలాగే శాల అంటే ఇల్లు అని అర్థం. రాముడు ఇక్కడికి సమీపంలోనే శివకేశవ అనే గృహంలో శివుణ్ణి ప్రార్థనలు చేసేవాడని చెప్తారు. పర్ణశాల చరిత్ర వేదకాలం నాటిది. వేదాలు, అడవులు ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ గురించి ప్రస్తావించాయి. పర్ణశాల చుట్టూ ఉన్న అడవులు పవిత్రమైనవిగా ప్రాంగణిస్తారు. భారతదేశంలోని 7 పవిత్ర నదులలో ఒకటిగా వేదాలలో పేర్కొన్న ఈ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉంది. పర్ణశాల కూడా బౌద్ధకాలంలో ముడిపడి ఉంది. 17వ శతాబ్దానికి చెందిన తులసిదార్ భక్త శ్రీరామదాస్ రాముడి అంకితం చేసిన భద్రాచలం ఆలయం నిర్మించారు. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసుగా డూ లైక్, షేర్, comment and subscribe to our channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.